మమ్మల్ని కనుపాపని కాపాడి ఈ దినం మమ్మల్ని సజీవంగా ఉంచాము. మీకు వందనాలు. జీవరాశుల ప్రాణములు సర్వశరీరుల ఆత్మలు నీ వశ్యంలో ఉన్నది కదా యోగ భక్తులు అంటున్నారు. ఒకవేళ మేము నిద్రపోయినప్పుడు అలాగే చనిపోతే ఈ దినం మందిరానికి వచ్చేవారం కాదు. అయితే మేము బ్రతికి ఉండుట నిశ్చితమైనది. నిద్రపోయిన వేళ సైతం ఒక నిమిషమైనను ఎడబాయిక కనుపాపని కాపాడి ఈ దినం మమ్మల్ని సజీవంగా ఉంచారు. భక్తులు అంటున్నాడు 30వ కీర్తన 8-9 వచనాలు, నా ప్రాణము కోతిలోనికి దిగినేటల లాభమేంటి, మన్ను నిన్ను స్తుతించున, పాతాళమున నీకు స్తుతి కలగదు కదా అంటున్నాడు. ఉదయకాలం సజీవులమైన మేము నేను స్తుతిస్తూ గర్వపరుస్తూ మా జీవానికి కారణభూతులను తలస్తూ ఈ స్తుతి ఆరాధన మా రక్షకుడు మా విమోచకుడు క్రీస్తు నామంలో నీకు సమర్పిస్తున్నా మా ప్రియ పరలోకపు తండ్రి. దయచేసి కూర్చోండి. ప్లీజ్ విజిట్. వామ్ వెల్కమ్ టు దిస్ డోంట్ స్టార్ట్ తెలుగు బైబిల్ టీచర్ సర్వీస్. ఈ ఉదయకాల ఆరాధన గురించి అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. Greet you all in the name of our Lord and Savior Jesus Christ. ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్య శుభనామములు మీ అందరికీ శుభములు సమాధానం కలుగును గాక. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, మీ అందరూ క్షేమమని తలస్తున్నాం. గత వారం మనము కృతజ్ఞత అర్పణగా నిజంగా ద్వితీయోపదేశ కాండంలో చదివినటువంటి లేఖన భాగంలో మనం చూస్తున్నాము. ఒక పండుగ వాతావరణం మనకు అక్కడ కనిపిస్తుంది. ఆ ఉత్తర ప్రత్యుత్తర భాగంలో అందరూ కూడా కలిసి ఆ దినము ఇక్కడ భోజనాలు కూడా చాలా మంది చేశారు. చాలా సంవత్సరాల తర్వాత మరలా అలాంటి ఒక పండుగ వాతావరణం మనకు కనిపించింది. దేవునికి స్తోత్రం. దేవుడు మనందరి జీవితాల్లో దాదాపుగా 6 మాసాలు గడిచి 200 రోజులు గడిచిపోయాయి. భక్తుడు అంటాడు, మాకు జ్ఞాన హృదయం కలిగినట్లుగా చేయి, మా దినము లెక్కించడం మాకు గివ్ us wise heart and teach us to number our days, count our days. ఈ దినము 201వ దినము. ఇంకా మన ముందు 365లో 201 పోతే 164 దినాలు ఉన్నాయి. ఒకసారి బిగ్గరగా ప్రభువును మనం స్తుతిస్తాం. మనం వాక్య భాగం చదువుకున్నాము. గత వారం కూడా కొంత ధ్యానం చేశాము. ప్రతి ఒక్కరి పరిశుద్ధ గ్రంథంలో కీర్తనల గ్రంథము ఎక్కువగా నలిగి ఉంటుంది. కారణం ఏంటంటే, మరి మీకు ఒక రహస్యం చెప్తూ ఉన్నాను, మళ్ళీ ఎవరికి చెప్పొద్దని చెప్పాలి. ఆ రహస్యం ఏంటంటే, మానసిక శాస్త్రవేత్తలకు సైతము అంతుపట్టనటువంటి విషయాలు కీర్తనల గ్రంథంలో ఉన్నవి. ఎందుకంటే ఎవరికైనా మానసిక సమస్యలు వస్తే ఎవరి దగ్గరికి వెళ్తారు? సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్తారు. ఈ గ్రంథము పఠిస్తూ ఉన్నప్పుడు భక్తుల యొక్క సంతోషము, ఆవేదన, దుఃఖము, బాధ, ఒంటరితనము, శత్రుబాధ, అవమానము అన్నీ కూడా ఇందులో రాయబడినాయి. ఎప్పుడైనా మీరు జాగ్రత్తగా దీన్ని పఠించారా? గత వారం కూడా నేను చెప్పాను. మొట్టమొదటిగా ఆదికాండంలో చూస్తే 4వ అధ్యాయంలో దేవుడు కయీనుకు శిక్ష విధించాడు. విధిస్తే కయీను అన్నాడు, ఏమన్నాడు తెలుసా? ఈ దోష శిక్ష నేను భరించలేనంతగా ఉన్నది. 4వ అధ్యాయం 13వ వచనంలో అన్నాడు. అంటే చూడండి, అది కయీను భరించలేకపోయాడు. అంటే కారణం ఏంటి? దేవుడు ఏ శిక్ష విధించలే, ఎవరు కూడా అతన్ని చంపకుండా ఒక ముద్ర వేశాడు. అంతే, అతడు దేశ దిమ్మరిగా మారిపోయాడు. ఈ కీర్తనల గ్రంథం చదివితే మనకు భక్తులు జాగ్రత్తగా ఈ కీర్తన రాశారు. అక్కడ దావీదు కీర్తన అని కూడా రాయబడి ఉన్నది. దావీదు ఒక ప్రవక్త, ఆయన ఒక రాజు, ఆయన ఒక పోయట్. మనందరికి తెలుసు ఎన్ని కీర్తనలు, సింహభాగము 90 కీర్తనలు ఆయన రాశాడు. మన జీవితంలో మనకు ఒంటరితనం కలిగిందా? మన జీవితంలో దుఃఖం కలిగిందా? ఈ కీర్తనలు అన్నింటిలో కూడా ఒకనొక సందర్భంలో కీర్తనకాడు అంటాడు,
మానసిక రోగులకు, ఒంటరితనంతో ఉండే వారికి, నిద్ర రానటువంటి వారికి, దుఃఖంతో ఉండే వారికి, సంతానం లేమితో బాధపడే వారికి, వారందరికీ కూడా ఒక అనౌన్స్మెంట్ ఏంటంటే, ఎవరో కార్ పార్కింగ్ రోడ్ పైన పెట్టారట. ఏపీ 26 AM 8829. సో ఆ కారు అది రోడ్డు పైన కాకుండా జాగ్రత్తగా మనము ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా ఉండాలని కోరుతున్నాను. సో కీర్తనకారుడు ఈ 65వ కీర్తన కూడా ఎక్కడో ఒక చోట తనకు ఒక దుఃఖము కలిగింది, ఒక శత్రు బాధ కలిగింది, ఒక విడుదల కలిగింది, ఒక పండుగ వాతావరణం మనకు కనిపిస్తూ ఉన్నది. కొంతమంది వ్యాఖ్యానకర్తలు తెలియజేస్తారు, ఇది 1000 సంవత్సరాల పరిపాలనలో ఈ కీర్తనలో ఉన్నవన్నీ కూడా జరుగుతాయని కూడా అంటున్నారు. ఎందుకంటే అదంతా కూడా ఆ 46వ కీర్తన 4వ వచనంలో ఆ యెషయా గ్రంథం అంతా కూడా 1000 సంవత్సరాల పరిపాలన మనకు వివరిస్తూ ఉన్నది. నిజంగా భక్తుడు మొదటి వచనం నుండి చివరి వచనం వరకు అక్కడ చదువుతూ ఉంటే ఒక్కొక్క విషయాన్ని మనం అనుకుంటాం, బిగ్గరగా అరుస్తే దేవుడు వింటాడు, చప్పట్లు కొడితే వింటాడు, శబ్దం చేస్తే వింటాడు, మ్యూజిక్ వాయిస్తే వింటాడు, ఓ హల్లెలూయా 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 అంటే వింటాడు అని మనం అనుకుంటున్నాం. కానీ భక్తుడు అంటున్నాడు, దేవా సీయోనులో మౌనంగా ఉంటా. నిజంగా అంటే ఒక్కసారి నేను అనుకుంటున్నాను, ఒక్కసారి మనం అందరం కూడా మౌనంగా ఉండి హృదయంలో స్తుతి చెల్లిస్తాం. ఎలా చెల్లిస్తాము ఒకసారి అంటే ఫుట్నోట్స్లో ఏమంటున్నాడు తెలుసా? ఏమంటున్నాడు? స్తుతి నీకు. భక్తుడు అంటాడు, ఆయన ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద ప్రభుత్వ వెక్కిలి ప్రియులారా. భక్తులందరూ కూడా ఇలాగ చెప్పారు. ఆ ఒక్క లేఖన భాగం మీకు అంటే జ్ఞాపకం చేస్తాను. ఏంటంటే చాలా మందికి ఈ దినాల్లో రకరకాల అనారోగ్య సమస్యలు, ఆందోళన, దుఃఖము, ఒంటరితనము. భక్తుడు అంటాడు 94వ కీర్తనలో 19వ వచనంలో, నా అంతరంగములో విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణములకు. అయ్యో ఏంటి రేపటి పరిస్థితి నాది, నా భవిష్యత్ ఏంటి, నా పిల్లల భవిష్యత్ ఏంటి, నా వృద్ధాప్యం ఏమిటి? కానీ ఎప్పుడైనా మీరు ఆలోచన చేశారా? తల్లి గర్భంలో నుంచి పుట్టింది మొదలు వృద్ధాప్యం వరకు మన గురించి చింత చేసి మన కొరకు సహాయం చేసే ఒక దేవుడు ఉన్నాడని ఎప్పుడైనా తలంచారా? దేవుడు అంటే ఎక్కడో దూరాన ఉంటాడు అని మనం తలస్తాం. కానీ ఇక్కడ చూడండి, మౌనంగా కూడా దేవుణ్ణి ఆరాధించవచ్చు అని భక్తులు మనకు తెలియజేస్తున్నారు. దేవా సీయోనులో మౌనంగా ఉంటా నీకు. ఇంకేమంటాడు? నీకు మొక్కుబడి. చూడండి, కొత్త నిబంధనలో మొక్కుబడులు లేవు, కానీ మొక్కుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇవ్వాలి. నోరు జారి కొంతమంది పరిశుద్ధ మందిరంలో నట్ట నడి ఇక్కడ నిలబడి నీకెందుకు తెల్లంటానికి కొత్త చర్చి కట్టిస్తానని అన్నవాళ్ళు కూడా ఉన్నారు అనేక చోట్ల, అనేక సంఘాలు. కానీ తర్వాత వారు ఎక్కడ పోతారో తెలియదు. రాజకీయ నాయకులు కూడా అలాగే చేస్తారు కదా. రాజకీయ నాయకులు కూడా అలాగే చేస్తారు. ఏమంటారు అంటే, నెల్లూరు మొత్తం పడగొట్టి కొత్త కడతామంటారు, తెల్లంటాలకు దీన్ని పచ్చగా చేస్తామంటారు. భక్తుడు చేసినటువంటి మేళ్లను బట్టి ఏమంటున్నాడు?
నీకు మొక్కుబడి చెల్లింపవలసి ఉన్నది, నేనే నీకు బాకీ ఉన్న దేవా అని చెప్తూ ఉన్నాడు. నిజంగా దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప రక్షణ, బ్యాప్టిజం, ఆయన శరీరము, ఆయన రక్తము మనం ప్రతి నెలలో మొట్టమొదటి వారంలో మనం తీసుకుంటూ ఉంటాం. ఒక నిబంధన అది. ఇది మీ కొరకు విలువబడిన నా శరీరము, దీన్ని తీసుకొని తినండి. ఇది మీ కొరకు కాల్చబడిన నా రక్తం, దీన్ని తీసుకొని త్రాగండి అన్నాడు. ఇది క్రొత్త నిబంధన అని చెప్పాడు. మరి ఆ గొప్ప రక్షణ కొరకై మనం ఏం చెల్లిస్తున్నాం? భక్తులు అంటున్నాడు, అక్కడ నీకు మొక్కుబడి చెల్లింపు, నేనే నీకు బాకీ ఉన్న దేవా. కొంతమంది రకరకాలుగా దేవుడు నాకు ఏం చేశాడని తలస్తారు. ఇంక ఏం చేయాలి నీకు? ఆయన దగ్గర ఉన్నదంతా నీకు ఇచ్చేశాడు. ఆయన ఒంట్లో రక్తము, ఆయన శరీరంలో ఏమీ లేదు. భక్తుడు అంటున్నాడు, కీర్తనాకారుడు దావీదు ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఆయన ఆస్థానంలో దేవుని స్తుతించడానికి ఎంతమంది ఉండేవారు తెలుసా? చెప్పండి, ఎవరైనా చూసాం? కేవలం స్తుతించడానికి మాత్రమే ఎంతమంది ఉండేవారు తెలుసా? 4,000 మంది ఉండేవారు. ఎంతమంది ఉన్నారు? చూడండి, దినవృత్తాంతములు 1వ గ్రంథము 23వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చూడండి. దినవృత్తాంతములు 1వ గ్రంథము 23:5. 4,000 మంది ద్వార పాలకులుగా నియమింపబడి, మరి 4,000 మంది ఏం చేస్తున్నారంట? స్తుతి చేయు నిమిత్తమై దావీదు చేయించిన వాద్య విశేషములతో యెహోవాను స్తుతించువారుగా. ఈ దినం కూడా నేను యెహోవా దయాళుడు అంటారు. గత వారం కూడా చేయించాను. మీరందరూ ఏం చెప్పాలి? ఆయన కృప నిరంతరం ఉండాలి. నేను బిగ్గరగా చెప్తాను, మీరు కూడా బిగ్గరగా చెప్పాలి. యెహోవా దయాళుడు. దారిలో వెళ్ళే వాళ్ళు ఏదో జరుగుతుందని రావాలి ఇక్కడ. యెహోవా దయాళుడు, యెహోవా దయాళుడు. అలా దేవుని స్తుతిస్తూ ఉండేవారట. చెప్పాను కదా, దుఃఖము, నష్టము, కష్టము, బాధ, ఒంటరితనము, శత్రుబాధ అన్నిటి నుంచి విడిపించాడు. కాబట్టి నేను నీకు మొక్కుబడి చేయాలి. మనందరికీ తెలుసు, ఒకనొక సందర్భంలో ఏం చూస్తాం అక్కడ న్యాయాధిపతుల్లో యెఫ్తా ఏమంటాడు? నేను యుద్ధంలో జయము పొంది తిరిగి వచ్చే సమయంలో ఏది ఎదురుగా వస్తే, కానీ దేవుడు నీవు బలిని కోరువాడవు కాదు, కోరిళ్ళని నీకు అర్పించిన విరిగి నలిగిన హృదయమే నీకు సరైనటువంటి బలి అని చెప్పాడు కీర్తనకారుడు. సో ఇక్కడ ఈ కీర్తనలు 65 ఇది ఏంటంటే కృతజ్ఞత అర్పణల పండుగ సమయంలో చదువుకునే కీర్తన. మీకు ఇంకా చాలా ఉన్నవి. దావీదు కీర్తనలో అనేకమైనటువంటి కీర్తనలు. 22వ కీర్తన 9-10 నేను ఎక్కువగా దాన్ని వాడుతూ ఉంటాను. నా తల్లి గర్భము నుండి నన్ను బయటికి తీసిన వాడు నీవే కదా, నా తల్లి వద్ద నేను స్తన్యపానం చేయించుగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించితివి, గర్భవాసి అనేది మొదలుకొని నాకు ఆధారము, నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు, శ్రమ వచ్చినది నాకు దూరంగా ఉండము అని అంటున్నాడు. సమయంలో మనం ఒక పల్లవి చరణం పాడదాం. దేవుడు చేసినటువంటి వేళను, నీవు చేసిన ఉపకారం అనే పాట. వేలాది నదులంతా విస్తార తైలం నీకు ఇస్తే సరిపోతుందా ప్రభువా, నా జ్యేష్ఠ కుమారుడు నీకు ఇస్తే సరిపోతుందా అని భక్తుడు ఒక పాట రాస్తున్నాడు. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, ఏడాది దూడలనా వేలాది పొట్టేళ్ళనా, ఏడాది వేలాది పొట్టే
చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. వేలాది నదులంతా విస్తార తైలం నీకిచ్చిన చాలునా. చెప్పట్లు. వేలాది నదులంతా విస్తార తైలం నీకిచ్చిన చాలునా. ఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా. ఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా. ఏడాది దూడలనా వేలాది పొట్టేళ్ళనా. ఏడాది దూడలనా వేలాది పొట్టేళ్ళనా. ఈ గొప్ప రక్షణ నాకిచ్చినందుకు ఇంకేమి చెల్లింతును. ఈ గొప్ప రక్షణ నాకిచ్చినందుకు నేనేమి చెల్లింతును. కపట నటనలు లేనట్టి హృదయాన్ని నీకిచ్చిన చాలునా. కపట నటనలు లేనట్టి నీకిచ్చిన చాలునా. ఏడాది దూడలనా వేలాది పొట్టేళ్ళనా. ఏడాది దూడలనా వేలాది పొట్టేళ్ళనా. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. భక్తుడు అంటున్నాడు, నీ మొక్కుబడులు చెల్లింపవలసి ఉన్న దేవా అంటున్నాడు. ఎందుకంటే భక్తుడు అంటాడు 62 కీర్తన 12 వచనాలు, 62 కీర్తన 12 వచనాలు, నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనంగా ఉన్నది. ఆయనే నాకు రక్షణకర్త, ఆయనే నా కోట, నా ఆశ్రయము, నా అండ ఆయనే అని తెలియజేస్తున్నాడు. నిజంగా అంటే భక్తుల యొక్క నమ్మకము, భక్తుల యొక్క నిరీక్షణ దేవుని అందే ఉన్నది. మరి మనం ఈ ఆధునిక కాలంలో ఈ మధ్యలో ఒక వ్యక్తి, ఒక డాక్టర్, 32 సంవత్సరాల యువకుడు ముంబై పట్టణంలో కొత్తగా కట్టినటువంటి ఆ బ్రిడ్జిలో, పాత ముంబైకి కొత్త ముంబైకి ఒక బ్రిడ్జ్ కట్టారు. ఆ బ్రిడ్జ్ పైన తను వెళ్తూ వారి తల్లికి ఫోన్ చేశాడు, అమ్మ నేను భోజనానికి ఇంటికి వస్తున్నాను. అంతలోనూ ఏమైందో తెలియదు. ఆ బ్రిడ్జ్ పైన ఆ కార్ ఆపి ఆ ఫోన్ ఆ కార్లో పెట్టి ఆ సముద్రంలో తొక్కేశాడు. అక్కడ చూసినటువంటి వారందరూ కూడా పోలీసు వారికి తెలియజేసి వారు వచ్చి గాలిస్తూ కూడా దొరకలేదు. మన జీవితంలో భక్తులందరూ కూడా ఆయన ఏదో నమ్మకం ఉంచి సిగ్గుపడకుండా ఉన్నారు. దేవుని వాక్యము తెలియజేస్తున్నది కీర్తన గ్రంథంలో. మా పితరులు నీ అందరూ నమ్మకం ఉంచి సిగ్గుపడుతూ ఉన్నారు అని అంటున్నాడు కీర్తనకారుడు. ఇక్కడ అంటున్నాడు, సీయోనులో మౌనంగా ఉన్న దేవుడికి స్తుతి చెల్లించే నీకు మొక్కుబడి క్షమింపవలసినది. ఎందుకంటే చేసినటువంటి మేలను బట్టి. 116వ కీర్తన 8వ వచనము, 56వ కీర్తన 12వ వచనంలో సిమిలర్ గా ఉన్నది. యు హావ్ డెలివర్డ్ మై సోల్ ఫ్రమ్ డెత్, ఐస్ ఫ్రమ్ టీయర్స్, ఫీట్ ఫ్రమ్ స్టంబ్లింగ్. మరణం నుండి నా ప్రాణములు కనివిడకుండా నా కళ్ళను జారి పడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు అని అంటాడు. 56:12 కూడా అదే అంటాడు. దేవా నీవు మరణంలో నుండి నా ప్రాణము తప్పించి ఉన్నావు. నేను జీవ వెలుగులో దేవుని సన్నిధిని సంచరించినట్లు జారి పడకుండా నీవు నా పాదములను తప్పించి ఉన్నావు. మానవులు అంతరిక్షానికి వెళ్తూ ఉన్నారు, మనందరికీ తెలుసు.
సుభాష్ శుక్లా అంతరిక్షానికి పోయొచ్చాడు, నాసా స్టేషన్. మరి భక్తుడు దేవుని సన్నిధి తనకు పెళ్లిదిగా తలస్తూ ఉన్నాడు. మన ఈ ఆధునిక కాలంలో దేవుడు చేసినటువంటి మేళ్లను చూడండి. ఇంకా మనం కొన్ని ఛానల్ మనం చూసాం. ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరుని యొద్దకు వచ్చేదరు. వాక్యము తెలియజేస్తూ ఉన్నది. మత్తయి సువార్త 24:30 రాయబడి ఉన్నది. ప్రకటన 1:7 రాయబడినది. యెషయా గ్రంథము 45:24 రాయబడినది. సకల ప్రజలను యొద్దకు వచ్చేదరని యెషయా గ్రంథం 2 రాయబడి ఉన్నది. 45వ అధ్యాయం యెషయా గ్రంథం 22వ వచనంలో కూడా రాయబడింది. భూదిగంతముల నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి. దేవుడు నేనే, మరి ఏ దేవుడు లేడు. నా తోడు ప్రతి మోకాలు ఆయన నామంలో వంగాలి అనే మాట రాయబడ్డాయి. 45:23, 45:24 భక్తుడు అంటున్నాడు. 45:24 ప్రజలందరూ కూడా నీ వద్దకు వచ్చేది అని చెప్తున్నాడు. యెషయా గ్రంథం 45:24. ఇందాక నేను ఆదికాండం 4:13 చెప్పాను. కయీను చేసినటువంటి పాపాన్ని బట్టి దేవుడు అన్న నీ దేశం దిమ్మరిపై తిరుగుతావు, నేను ఎవరు చంపకుండా దేవుని యొక్క ప్రభుత్వం మొట్టమొదటిగా నొసట ముద్ర వేశాడు. గవర్నమెంట్ ముద్ర ఎలాగో అలా ముద్ర వేశాడు. ఎవరు చంపకుండా చంపేటట్లుగా. కయీను అన్నాడు, నా దోష శిక్ష నేను భరింపలేనంతగా ఉన్నది అని అన్నాడు. నా మీద మోపబడిన దోషములు భరింపజాలని మా అతిక్రమముల నిమిత్తము నీవే ప్రాయశ్చిత్తం చేయు. నేను ఇప్పుడు లేవియ కాండం 3 చదువుతూ ఉన్నాను. ప్రతి దానికి దహన బలి, పాప పరిహారార్థ బలి, సమాధాన బలి తీసుకొని రావాలి. తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడైనటువంటి క్రీస్తును మానవుల పాప పరిహారం నిమిత్తమై యోహాను సువార్త 1:29, 1:36 రాయబడినదిగా, ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని. Here is the Lamb of God who takes away the sin of the world. ఆయనే మన పాపములను పరిహరించను అంటే క్షమించను అనే మాట గుర్తొచ్చు రాయబడింది. మన పాపముల కొరకు మాత్రమే కాదు, సర్వ లోకం కొరకై. భక్తుడు యోహాను అంటున్నాడు, మా అతిక్రమముల నిమిత్తం నీవే ప్రాయశ్చిత్తము చేయదు. మనందరి కొరకై ఎవరు చేశారు ప్రాయశ్చిత్తం? బిగ్గరగా చెప్పండి, బిగ్గరగా. డౌట్తో కాదు, ఆయనే ఈ లోకానికి వచ్చి మన పక్షంగా ప్రాయశ్చిత్తం చేశాడు. బిగ్గరగా చెప్పండి కూడా ప్రభు భయపడతాడు. 4వ వచనం చూడండి. నీ ఆవరణములలో నివసించున్నట్లు నీవు ఏర్పరుచుకొని చేర్చుకున్న వాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయము చేత నీ మందిరంలోని మేలు చేత మేము నిజంగా ధన్యుడనే మాట ఇక్కడ రాయబడ్డాడు. ఒకనొకప్పుడు దేవాలయంలో కానీ గుడారంలో కానీ దేవుని వాక్యంలో లేవియ కాండంలో రాయబడ్డది, సంఖ్యాకాండంలో రాయబడ్డది, అన్యుడు ఆ మందిరంలోనికి ప్రవేశించడానికి వీల్లేదు. వారందరికీ తెలుసు, లేవీయులు మాత్రమే దే హావ్ యాక్సెస్, వారు ప్రవేశించగలరు. పరిశుద్ధ మందిరము, అతి పరిశుద్ధ మందిరము. అతి పరిశుద్ధ మందిరానికి సంవత్సరానికి ఒకసారి వెళ్ళాలి. కానీ దేవుని వాక్యము తెలియజేస్తున్నది, ప్రభువైన యేసు క్రీస్తు వారు మనందరి కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడ్డాడు. కాబట్టి ఈ మందిరంలో మనం కూర్చొని దేవుని ఆరాధిస్తున్నాము. ఆయన శిలువ వేయబడ్డప్పుడు మత్తయి సువార్త 27:52 దేవాలయపు తెర పైనుండి క్రిందికి చిరిగింది. కాబట్టి మనకు ఆలయ ప్రవేశం కలిగింది. బిగ్గరగా చప్పట్లు బట్టి ప్రభువును మహిమపరచండి. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు, ఆయన తనకు స్వాస్థ్యంగా ఏర్పరచుకున్న వారు ధన్యులు అని 33వ కీర్తన 12వ వచనంలో రాయబడ్డది. 40వ కీర్తన 4వ వచనంలో గర్విష్ఠులనైనను త్రోవ విడిచి తిరుగువాడినైనను లక్ష్య పెట్టగా యెహోవాను నమ్ముకున్నవాడు, దాన్ని యెహోవాను నమ్ముకున్నవాడంట మీరు ధన్యుడు అనాలి. యెహోవాను నమ్ముకున్నవాడు
ధన్యత మనకు 4వ వచనంలో భక్తుడు కల్పిస్తున్నాడు. నీ మందిరమునందు నివసించు వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురని 84వ కీర్తన 4వ వచనంలో కీర్తనకారుడు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, మనం అనుకుంటాము, ఏమనుకుంటాము, ఒక BMW కారు ఉంటే సరిపోతుంది, నాకు చాలా సంతోషం ఉంటుంది, ఒక చక్కటి డూప్లెక్స్ ఇల్లు ఉంటే బాగుంటుందని. మానవ జీవితంలో దేవునికి అసాధ్యమైందంటూ ఏది? మీకా గ్రంథము 7వ అధ్యాయంలో మీ పాపములను ఇక ఎన్నటికీ జ్ఞాపకం చేసుకోను, సముద్రపు అగాధంలో నేను పడవేశానని చెప్పాడు. అదే యెషయా గ్రంథం 43:25 అన్నాడు, నేనే నా చిత్తానుసారంగా మీ అతిక్రమలను తుడిచివేయుచున్నాను. ఆ 3వ వచనానికి ఇవన్నీ కూడా. సో ధన్యులు ఎవరయ్యా అంటే, నీవు ఏర్పరుచుకొని చేర్చుకుని వాడు ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనందరినీ ఆయన కుమారులుగా, ఆయన కుమార్తెలుగా అంగీకరించాడు. మనము ధన్యులమైపోయాము. లేఖనం తెలియజేస్తుంది. ఇంకేమంటాడు? నీ పరిశుద్ధాలయము చేత, నీ మందిరంలో నీ మేలు చేత మేము. చాలా మంది అనుకుంటారు, ఏమనుకుంటారంటే చర్చికి వెళ్ళడం వేస్ట్. మరి ఎక్కడ సినిమా టాకీస్కి వెళ్తే ధన్యులా? చెప్పండి. భార్య రెస్టారెంట్కి వెళ్తే చాలా చక్కగా ఉంటుందా? ఎక్కడికి వెళ్ళాలి? పార్క్కి వెళ్తే చాలా సంతోషం ఉంటుందా? ఎక్కడికి వెళ్తే? దేవుడు లేని చోటంటూ ఎక్కడా లేదు. కానీ ఇది ఒక ప్రత్యేకమైనటువంటి స్థలం. దేవుని వాక్యంలో కీర్తనలు 76:2లో కీర్తనకారుడు ఏమంటాడు? సియోనులో ఆయన ఆలయం ఉన్నది, షాలేములో ఆయన గుడారం ఉన్నది. ఈ ప్రత్యేకమైనటువంటి స్థలం దేవుడు ఏర్పరుచుకున్నటువంటి స్థలం అది. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, మనము 5వ వచనం మనం చూసాం. మాకు రక్షణకర్తమైన దేవా, భూదిగంతముల నివాసులకందరికీ, దూర సముద్రం మీద ఉన్న వారికి నీ ఆశ్రయమైన వాడా, నీవు నీతిని బట్టి భూమికర క్రియల చేత మాకు ఉత్తరమిచ్చున్నావు. ప్రపంచ దేశములన్నీ కూడా ఒకానొక సందర్భంలో యోనా గ్రంథంలో మనం ఏం చూస్తాం? 1వ అధ్యాయంలో నినివేకి వెళ్ళమంటే యోనా ఏం చేశాడు? తర్షీషుకు వెళ్తూ ఉన్నాడు. అక్కడ సముద్రంలో దేవుడు ఒక గొప్ప తుఫాను కలగజేశాడు. అక్కడ అన్ని దేశాల వారు ఉన్నారు. అప్పుడు యోనా ఎక్కడ? ఓడ అమరమున నిద్రిస్తూ ఉన్నాడు. వాళ్ళు అన్నారు, పోయి నిద్రపోతా, ఏమొచ్చింది? ఈ అపాయం కలిగింది అంటే ఆయన అన్నాడు, ఏమన్నాడు? ఈ అపాయము నన్ను బట్టి వచ్చింది. అక్కడ ఆయా జాతుల ప్రజలు అక్కడే దేవునికి బలిపీఠము కట్టి మొక్కినట్టు కూడా అక్కడ రాయబడి ఉన్నది. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, ఇక్కడ కూడా కీర్తనకారుడు అదే అంటాడు. ఈ భూదిగంతముల నివాసులు అనేది యెషయా గ్రంథంలో ఎక్కువగా రాయబడ్డది. అది ప్రకటన 1:7లో కూడా మనం చూస్తాం. అక్కడ ఏంటి? ఇదిగో ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను పొడిచిన వారు కూడా ఆయన చూస్తారు. భూదిగంతముల నివాసులందరూ కూడా చూసి ఏం చేస్తారట? సో మనం అనుకుంటున్నాం ఇది కేవలం ఒక ప్రాంతానికి పరిమితమని. ప్రపంచంలో జరుగుతున్నటువంటి మార్పులను మనం గమనిస్తున్నాము. అకస్మాత్తుగా వచ్చే కరువులు, వరదలు, భూకంపాలు, యుద్ధాలు అన్నీ కూడా యేసుప్రభువారు ఎప్పుడో చెప్పాడు. కొంతమంది యేసుప్రభువారిని ఒక ఆర్థిక శాస్త్రవేత్త అన్నాడు. కొంతమంది చర్చిలో బల్లలు పడద్రోస్తే ఇది ఒక నక్సలైట్ అని అనుకున్నాడు. ఈ రోజు కూడా అనేక మంది ఆయన ఒక స్వస్థత చేసేవాడిగా చూస్తూ ఉన్నారు. ఇక ఈ కీర్తన గ్రంథం అంతా కూడా జాగ్రత్తగా మనం పఠించినప్పుడు దేవుడు మనం కలగజేసినటువంటి ఆ రక్షణ బట్టి మనం ఎలాంటి మొక్కుబడులు, ఆ రక్షణ బట్టి ఇందాక మనం చెప్పుకున్నాం. బల తీసుకున్నప్పుడల్లా డూ దిస్ ఇన్ రిమెంబరెన్స్ ఆఫ్ మీ. మానవులుగా మనం మర్చిపోయే అవకాశం ఉన్నది కాబట్టి నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చేయండి. ఇది మీ కొరకు విలువబడిన నా శరీరము, ఇది మీ కొరకు కాచబడినటువంటి నా రక్తము. ఆ రోజు ఐగుప్తులు పశువులని, జంతువులని, మనుషులు అందరినీ కూడా
జ్యేష్ఠ సంతానాన్ని, ప్రథమ సంతానాన్ని ఏం చేశాడు? హతం చేశాడు. దానికి గుర్తుగా పస్కా ఆచరించాడు. ఈరోజు సర్వ మానవాళి కొరకై ఆయన మనందరి కొరకు చనిపోయాడు. ఆ కలువరి శిలువపై, ఆ గొల్గొతా కొండపై, ఆ కపాలపడు స్థలంపై ఆయన మనందరి కొరకు చనిపోయాడు. మనం ఏమి ఇస్తున్నాం? భక్తులందరూ కూడా అదే అంటున్నాడు. What shall I return to the Lord for all his bounty, blessings and benefits? యెహోవా నాకు చేసిన ఉపకారాలకి నేను ఆయనకు ఏమి? రక్షణ పాత్ర చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థిస్తాను. ఇంకేమంటాడు? నీ ప్రజలందరి ఎదుటనే నా మొక్కుబడులు చెల్లిస్తాను. 116వ కీర్తన 12, 13, 14, 22వ కీర్తన 25వ వచనం చూసావా? 22వ కీర్తన 25 చూసాం. 22, 25 మహాసమాజంలో నిన్ను గూర్చి నేను కీర్తన పాడేదను. ఆయన యందు భయభక్తులు గల వారి ఎదుట నా మొక్కుబడులు ఆయనకు చెల్లిస్తాను. సో మనం అనాలోచితంగా కొంతమంది నేను దేవుడికి అది ఇస్తా, దేవుడు ఏదో భిక్షగాడు అయినట్టు, దేవా నేను నీకు ఇది ఇస్తా, నాకు అది ఇస్తా. దేవుడు అన్నాడు నిర్గమకాండం 19:5 సర్వభూమియు నాదే కదా. నీవు నిలుచున్నటువంటి స్థలం ఎవరిదో ఒకసారి ఆలోచన చేసుకో. నువ్వు పీల్చే గాలి ఎవరిదో ఒకసారి ఆలోచన చేసుకో. భక్తుడు అంటాడు, ఏమంటాడంటే, ఒకవేళ నీవు కలగజేసినటువంటి ఆ శ్వాస, ఉచ్ఛ్వాస నిశ్వాస నువ్వు తిరిగి తీసుకుంటే ఏం జరుగుతుంది తెలుసా? మనుషులందరూ ధూళి అయిపోతారు అంటాడు. ఒకసారి యోబు గ్రంథం చూసా. యోబు గ్రంథంలో భక్తుడు ఇలా చెప్తున్నాడు, చూడండి ఒకసారి. యోబు గ్రంథము 34వ అధ్యాయము 14వ వచనం. ఆయన తన మనస్సు తన మీదనే ఉంచుకునేలా, తన శ్వాస నిశ్వాసములను తన యొద్దకు తిరిగి తీసుకునేలా శరీరులందరూ ఏకముగా నరులు మరలా. హాస్పిటల్లో పెడితే ఆక్సిజన్కి ఎంత అవుతుంది? గంట కింద. ఆక్సిజన్ సిలిండర్ ఇంటికి తెచ్చి పెట్టుకోవాలి, దానికింత. ఒక టెక్నీషియన్ పిలుచుకోవాలి. ఎవరంటే వాళ్ళు పెడితే ఎక్కువ కావచ్చు, తక్కువ కావచ్చు. ఊపిరి అడగ చచ్చేది. కరోనా టైంలో దేని కొరకు చూశారు? సిలిండర్లు దొరుకుతాయా? వంట చేసుకునే సిలిండర్ కాదు. ఈ దినం మనము సజీవులంగా ఉండి భక్తులు అంటున్నాడు, ప్రభావాన్ని మొక్కుబడి చెల్లింపవలసి ఉందని. మన జీవితాల్లో ఈ కీర్తనల గ్రంథం ఎంత ప్రాముఖ్యత సంతరిస్తూ ఉందని ఒకసారి ఆలోచించేయండి. ఇలాంటి గొప్ప దేవుడు ఆయన ఈ లోకానికి వచ్చి మనందరి పక్షంగా ఆ కలువరి శిలువలో బలియాగం అయిపోయి ఎవరి వరకు ఆయన చేసిన తప్పేదానిక కేవలం మనందరి కొరకే. సో దేవుడు గతకాలం అంతా మనం 200 దినాలు కాపాడి మరలా మనం గత వారము ఒక సమూహంగా, ఒక సంతోషంగా మనము ఆ యొక్క హార్వెస్ట్ ఫెస్టివల్ మనము జరిగించుకున్నాం. దేవుడు మన జీవితాల్లో చేసినటువంటి వేలను బట్టి మన తలను వచ్చి ప్రార్థన చేసుకున్నాం. సర్వశక్తి గల దేవా, ఈ దినము ఆయన గత వారం కూడా కొంత వాక్యం విన్నాము. ఈ దినం కూడా భక్తులందరూ కూడా నీ సన్నిధి వారికి పెన్నిదిగా తలంచారు. 65వ కీర్తనలోని సారాంశాన్ని మేము గ్రహిస్తున్నాము. నాయనా, నీవు ఎండిన ఎడారులో సెలయేర్లు ప్రవహింపజేసి దేవుడు, నదులను కలగజేసి దేవుడు. యెషయా గ్రంథం 43, 19, 20, యెషయా గ్రంథం 44, 3, యెషయా గ్రంథం 45, 8 నీకు పుట్టిన కుమారుల మీద నా ఆత్మను కుమరిస్తానని సెలవిచ్చాను. ప్రభా, నీకు వందనాలు. ఈ ఉదయకాలం ఇంతవరకు 200 దినాలు మమ్మల్ని కాపాడి 201వ దినంలో సజీవులుగా వచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.